హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహామాక్స్ దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు వీ హ్యావ్ ద గ్లామ్ ఆన్ మిస్ ఇండియా 2024 ఇయర్. సో లెట్స్ టాక్ అండ్ డిస్కస్ అబౌట్ హర్ జర్నీ, అబౌట్ అంటే ఆ జర్నీ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం అండ్ ఆవిడ మాటల్లో విందాం. సో Hi, హౌ ఆర్ యూ? I'm good. యాక్చువల్లీ యూ ఆర్ లుకింగ్ కాన్షియస్. Thank you. సో వాట్స్ ద జర్నీ బిహైండ్ ఆఫ్ ఇట్? జర్నీ అంటే ఏం లేదండి, నా జర్నీ వచ్చేసి ఇండస్ట్రీ జర్నీ. సో ఇండస్ట్రీ జర్నీ నుంచి ఫ్యాషన్ జర్నీకి ఎలా వచ్చానని మీ క్వశ్చనా, లేకపోతే ఇండస్ట్రీ జర్నీ ఎలా ఉందని? జర్నీ ఓకే, అంటే క్లారిటీ. సో ఓకే, ఈ ఫ్యాషన్ డిజైనింగ్కి ఎలా వచ్చాను అంటే ఇది బ్యూటీ పెజెంట్. సో అంటే కోవిడ్ టైం తర్వాత నా సినిమా అయిన తర్వాత జస్ట్ అంటే ట్రై చేద్దామని చెప్పి మాత్రమే ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత అది ఇండియాలో జరుగుతుందేమో అనుకున్నాం, బట్ మలేషియా ఇంటర్నేషనల్ది అయింది. సో ఇంటర్నేషనల్ అయిన తర్వాత అక్కడ లాట్స్ ఆఫ్ స్ట్రగుల్, అంటే స్ట్రగుల్ అంటే నార్త్ సైడ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నార్త్కి సౌత్కి దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఉంటాయి. సో లైక్ ఎలా అంటే మన డ్రెస్సింగ్ స్టైల్ కానీ, మన వే ఆఫ్ టాక్ కానీ అలాంటివన్నీ కొంచెం ఉంటాయి. సో నాకు చాలా భయం వేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ స్టిల్ ఓకే, మనం చేయగలం, ఏదైనా మనం సాధిస్తాం కదా. నేను అలానే అనుకున్నా, ఎందుకంటే నేను యాంకరింగ్ చేసేటప్పుడు కూడా ఏదైనా చేయగలను అనుకునే సీరియల్స్లోకి వచ్చాను. సీరియల్స్ అయిన తర్వాత మన మూవీ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుని మూవీస్ ధైర్యంగానే చేశాను. సో అలానే ఇది కూడా ధైర్యం చేసే వచ్చాను. బట్ స్టిల్ ఏంటంటే ఎక్కడో ఒక భయం ఉండే. ఆ భయం కూడా నాకు ఎప్పుడైతే నా పేరుని అనౌన్స్ చేశారో ఐ వాజ్ లైక్ వండరింగ్. సో అదే అంటున్నా, ట్రై చేశారు, క్రౌన్ వేసుకొచ్చారు. ట్రై చేశాను, క్రౌన్ వేసుకొని మన హైదరాబాద్కి వచ్చేసాను. సో అంటే సీరియల్స్లో చేశారు, యూ హ్యావ్ మెనీ స్ట్రగుల్స్, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు. యాంకరింగ్ చేశారని చెప్తున్నారు. సో అవన్నీ ఎట్లా ఉండేవి? డూ యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్ విచ్ యూ ఫేస్డ్? అంటే వదిలేసి వెళ్ళిపోవాలి, నాకు ఇవన్నీ వద్దు అని అనుకున్న మూమెంట్ ఏమైనా ఉందా? అంటే మనము మిస్లో ఉండేటప్పుడు ఒక దాంట్లో ఉంటాము, మిస్సెస్ అయినాక ఒక దాంట్లో ఉంటాం. సో నేను మిస్లో ఉండేటప్పుడు జెమినీ అవన్నీ చేశాను కాబట్టి, ఇప్పుడు మిస్సెస్ అయినాక కొన్ని వస్తూ ఉంటాయి మనకి, అంటే చేయాలా వద్దా అని అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా, ఇవన్నీ వస్తాయి. బట్ స్టిల్ మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు నాకు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు, స్టిల్ ఇప్పటికీ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. అండ్ మిస్ నుంచి మిస్సెస్ అయినప్పుడు చాలా స్ట్రగుల్, అంటే ఏం ఫేస్ చేయలేదండి. ఐఎమ్ సో హ్యాపీ. బట్ ఏంటంటే ట్రై చేద్దామని మాత్రమే ట్రై చేశాను. అలాంటిది మిస్సెస్ వాళ్ళకి ఇలాంటి బ్యూటీ పేజెంట్ని పెట్టడం సో రియల్లీ వండర్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ లైక్ ఇప్పుడు వచ్చినందుకు. సో హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ? ఇన్స్పిరేషన్ అయితే ఎవ్వరు లేరండి. బై టేకింగ్ ఇన్ సినిమాలో అంటే ఇంత గ్లామర్గా రెడీ అవ్వాలంటే ఒకళ్ళు ఇన్స్పిరేషన్ ఉంటారు. మేబీ యాక్ట్రెస్ని తీసుకోవచ్చు, చాలామంది బిగ్ స్టార్ యాక్ట్రెసెస్ ఉన్నారు కాబట్టి. ఎవరైనా ఉన్నారు మనము టీవీలో చూసేటప్పుడు నాకు అరే ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటాం కదా, ఈ డ్రెస్ వేసుకుంటే చూడ్డానికి అందంగా ఉంటాం కదా, మనం కూడా ఇలా వాక్ చేస్తే బాగుంటుంది కదా అని అనుకోవడమే తప్ప, ఎప్పుడు అంటే వీళ్ళు ఇలా చేస్తారా, ఇలా ఉంటుందా అంత హ్యాపీనెస్ ఉంటుందా అనేది మనం స్క్రీన్ మీద చూసినప్పుడే అర్థమవుతుంది. కానీ అది రియల్ ఫేస్ అయినప్పుడు అది తెలుస్తుంది. నాకు అది తెలిసింది. సో ఇన్స్పిరేషన్ ఎవరో చెప్పలేదు? ఇన్స్పిరేషన్ ఎవరు లేరండి, నాకు నేనే ఇన్స్పిరేషన్ అనుకుంటున్నా. టాలీవుడ్ నుంచి ఓకే, అంటే ఫ్యూచర్లో కూడా ప్రాజెక్ట్స్ అన్ని బిగ్ స్కేల్లోనే ప్లాన్ చేసుకున్నారా, లేకపోతే హౌ డూ యూ వాంట్ టు గో? అంటే ఏమైనా స్టార్ హీరోతో ఏమైనా ప్లాన్ చేసుకున్నారా ఏంటి? అంటే నాకు మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం అండి, కానీ అలా అని చేయలేను కదా. సో చేస్తారా? ఛాన్స్ ఇస్తే చేస్తానండి. ఓకే, ఛాన్స్ ఇస్తే ఎందుకు చేయను? ఆయన అంటే చాలా ఇష్టం. అలానే అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం, అందరికీ ఇష్టమే. సో పవన్ కళ్యాణ్ గారు, మన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా చాలా ఇష్టం. కానీ ఇప్పుడు పవన్ గారు ఇప్పుడు పొలిటీషియన్లో వెళ్ళిపోయారు కాబట్టి, సో అయినా స్టిల్ ఇఫ్ హీ డూ మూవీ నన్ను కూడా తీసుకోండి అని చెప్పి అడుగుతాను. సో అంత ఇష్టం. అంటే ఇండస్ట్రీలో అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ టాలెంట్ వాళ్ళకు ఉంది. సో అలానే నా టాలెంట్లో నాకు ఉన్న దాంట్లో నేను చూపించాలనుకోనే వచ్చాను. సో ఏదో చూపించాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్. థ్యాంక్ యూ.